హాయ్ అందరికీ. ఈరోజైతే సండే అండి. మా అన్నయ్య అయితే మటన్ తీసుకొచ్చారు. కానీ మేము చాలా రోజుల నుంచి చికెన్, ఎగ్స్ తినట్లేదనమాట. సో ఇవాళ మేము చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మా స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీని అడుగుతున్నారనమాట. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ చికెన్ బిర్యానీ మేము చేసే దాంట్లో. సో ఫస్ట్ మేము ఇక్కడ చికెన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత అందులో మళ్ళీ ధనియాల పొడి, నెక్స్ట్ అందులోకి గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో అందులోకి కొంచెం మనం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల పీస్ అయితే ఇంకొంచెం మంచిగా వస్తుందన్నమాట. సో ఆ తర్వాత లెమన్ యాడ్ చేసుకోవాలి. సో అందులోకి కొన్ని హోల్ స్పైసెస్, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ వచ్చేసేసరికి పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. అవి రెండు మంచిగా ఫ్రెష్గా ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. అవి కూడా మంచిగా యాడ్ చేసేసిన తర్వాత ఇలాగ మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఎసరు అయితే రెడీ చేసుకోవాలి. సో ఇలాగ వాష్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకుని, సో ఎసరు మరిగిన తర్వాత అందులోకి మనం కొన్ని హోల్ స్పైసెస్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్న ఎసరులోకి ఈ రైస్ అయితే అందులో వేసేసిన తర్వాత అవి 60-70% కుక్ అయిన తర్వాత ఇలాగ మనం రెడీ చేసి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ మీద యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే సేమ్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కలర్ అయితే యాడ్ చేసేస్తామన్నమాట. సో దీని మీద కొంచెం ఘీని అలా యాడ్ చేస్తే సో ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలాగ మేము రెడీ అయిపోయింది మా బిర్యానీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి.